చెప్పలే బ్యాన్ చేయాలని. ఇట్స్ గుడ్ మూవీ, ఓకే చూడాలందరూ అనుకుంటున్నారు. టీజర్ గాని ట్రైలర్ గాని చూసారా? మూవీ కూడా చూసాను, హిందీలో చూసా. హిందీలో ఓకే, తెలుగులో ట్రైలర్ చూసారా? చూసా. అంటే వాయిస్ సెట్ అయిందా మీకు అక్కడ? ఇట్స్ గుడ్ మూవీ అనిపిస్తుంది నాకు, అందరు చూడాలి అని అనుకుంటున్నాను నేను. వాయిస్ డబ్బింగ్ గురించి అనిపించింది. నాకేమో ఆడట్లేదు. చాలా మంది హిందీలో ఉన్నట్టు. బేసిక్ గా అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ కి బేస్ ఎంత ఉండాలో అంత లేదు అనిపించింది. ఓకే కొంచెం ఇంకొంచెం బేస్ ఉండి ఒక పవర్ ఉండి ఉన్న డైలాగ్స్ చెప్తే తెలుగు కొంచెం మనకు ఎట్లుంటది, బరాబర్ మన తెలంగాణ మాట్లాడినప్పుడు ఆ బేస్ ఎట్లుంటది మనకు వస్తుంది, మనం ఆ స్లాంగ్ వస్తుంది. సో తెలుగులో అందరూ చూడాలి అన్నప్పుడు ఆ బేస్ ఆ వాయిస్ ఉంటే పక్క అందరు ఆడ పరదాలు వేసుకొని తిప్పి వాళ్ళు చేపలు వేసుకొని కూర్చొని చూస్తారు అందరూ. టికెట్స్ బుకింగ్ గురించి వస్తే 2 days బ్యాకే బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఓకే, ఇంకా టికెట్స్ కూడా సగం కూడా బుక్ కాలేదు. ఎంతైనా డబ్డ్ మూవీ లాగానే అనిపిస్తుంది మనకి, దాని ఒరిజినాలిటీ మనకు కనిపించదు. ఇప్పుడు పుష్ప కూడా హిందీలో మీరు చూస్తారా, చావా కూడా అంతే, ఏది నేటివ్ దాంట్లో చూడాలి. ఎన్టీఆర్ గారు వాయిస్ ఇస్తున్నారు దానికి అని చెప్పారు. దాని తర్వాత రాకపోవడం వల్ల టికెట్ సేల్ అనేది పడిపోయిందని అనుకోవచ్చు. అట్లా కూడా అనుకోవచ్చు. బేసిక్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నట్టున్నారు ఆయన వాయిస్ ఓవర్ కోసం. సో రాకపోవడం వల్ల కూడా ఉండొచ్చు, ఇంపాక్ట్ ఉంటది కదా కొంచెం. వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ అందరు కలిపి ఉంటారు కాబట్టి అర్జున్ దాస్ వాయిస్ అయితే ఇంకా కొంచెం ఎఫెక్ట్ బాగుంటది అని అనుకుంటున్నా నేనైతే. తెలుగులో కలెక్షన్ ఎంత తీసుకొస్తుందని ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయలేము అది, ఎందుకంటే వాళ్ళు హిందీలో మూవీ తీసి తెలుగులో డబ్బింగ్ చేస్తున్నారు అయింది కాబట్టి మన తెలుగు వాళ్ళు కూడా దాన్ని ఎంకరేజ్ చేయాలంటే కొంచెం ఆ వాయిస్ ఓవర్ అనేది మంచిగా వస్తే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే థ్యాంక్